చైతన్య శెట్టిగుంట రోడ్డు శాఖ నందు శుక్రవారం విద్యార్థి ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం కొండారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి స్థాయి నుండే మన రాజ్యాంగం మరియు ప్రభుత్వం ఏర్పాటు తీరు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అలా చిన్న వయసులోనే రాజ్యాంగం పట్ల అవగాహన వస్తే భవిష్యత్తులో వారు బాధ్యతాయుతంగా పౌరులుగా మెలుగుతారని, మేము ప్రతి సంవత్సరం పిల్లలకు అవగాహన కల్పించడం కోసం విద్యార్థి ఎన్నికలు నిర్వహిస్తాం. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ వేణుగోపాలకృష్ణ మరియు అకాడమిక్ కోఆర్డినేటర్ భాష నాగరాజు మరియు ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం వలన విద్యార్థులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం వలన ఆనందం వ్యక్తపరిచారు. చైతన్య స్కూల్ శెట్టిగుంట రోడ్లోని తెలుగు అధ్యయన శాఖలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈనాటి సమయంలో మనం సమావేశానికి కారణం పాఠశాల స్థాయిలోని ఎన్నికలు ఏర్పాటు చేయడం అనేది మన భవిష్యత్తులో కావచ్చు ఇప్పుడు కానీ ఒక వ్యక్తిని ఎన్నుకొని అతని ద్వారా ప్రజల్ని పాలించడం అనేది మనం ఎప్పటి నుంచో పాటిస్తూనే ఉన్నాం. అది స్కూల్ స్థాయిలో కూడా అంటే పాఠశాల స్థాయిలో కూడా ఆ నిర్వహణ అనేది ఉపాధ్యాయులు అంటే ప్రధాన ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటే వాళ్ళు నిర్వహించడం అనేది మనం చెప్పుకోదగ్గటువంటి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు పాఠశాలలో నేను ఉన్నటువంటి ఈ 4-5 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ స్థాయిలో ఎన్నికలు అనేవి నిర్వహించడం నేను దాంట్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కేవలం పాఠశాల స్థాయిలోనే కంటే రాష్ట్ర స్థాయిలో లేదంటే దేశ స్థాయిలో ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ విధానం స్కూల్ స్థాయిలో కూడా రావాలని విద్యార్థులందరూ కూడా అనుకొని విద్యార్థుల కోసం ఒక హెడ్ బాయ్ కావచ్చు లేదంటే హెడ్ గర్ల్ కావచ్చు ప్రతి దానికి ఏ కార్యక్రమం నిర్వర్తించాలో ఆ కార్యక్రమాన్ని ఒకరిని ఎన్నుకోవడం వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది పాఠశాల స్థాయిలో నిర్వహించడం చాలా అదృష్టంగా భావిస్తుంది. నెల్లూరు జిల్లాలోని చెట్టిగుంట రోడ్లోని శ్రీ చైతన్య స్కూల్ నెల్లూరు 2 బ్రాంచ్లో ఈరోజు మేము 2024-25 సంవత్సరం గాను విద్యార్థి ఎన్నికలు నిర్వహించాం. ఈ విద్యార్థి ఎన్నికలు నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే విద్యార్థి స్థాయిలోనే ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు, ఎన్నికల పట్ల అవగాహన, ఎలాంటి యొక్క నాయకులు మనం ఎంచుకోవాలి ఫ్యూచర్లో, అసలు రాజ్యాంగం విధులు ఏమిటి,
అనేవి ప్రతి ఒక్క పిల్లడికి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈరోజు శ్రీ చైతన్య యాజమాన్యం అన్ని పాఠశాలలు ఈ యొక్క నెల్లూరు బ్రాంచ్లో కాదు అన్ని బ్రాంచుల్లో కూడా విద్యార్థి వెలికి నిర్వహిస్తుంది. దీనికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రతి విద్యార్థి ఇలా నేర్చుకున్న విద్యార్థి ఫ్యూచర్లో ఒక మంచి పౌరుడిగా ఒక ఎలాంటి నాయకుడు సరైన నాయకుడు ఎంచుకొని దేశ అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తాన ఉద్దేశంతో ఈరోజు మేము అన్ని బ్రాంచ్లో కూడా విద్యార్థి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దీనిలో విద్యార్థుల్ని మనం నిన్నగా మనం ప్రతి ఒక్క విద్యార్థి చెప్తాం, మీకు సరైన నాయకుడు ఎన్నుకోవాలి. సరే ఏ వ్యక్తి అయితే మనకి అన్ని విధాలుగా సహాయపడతాడు, ఏ వ్యక్తి అయితే మనల్ని ఏమైనా ఇబ్బంది వస్తే మన వంతు నిలబడతాడు, అలాంటి వ్యక్తిని మేము ఎన్నుకోవాలి. అదేవిధంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా మన తల్లిదండ్రులు చేసిన విధానం కూడా అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎట్లాంటి నాయకుడిని ఎంచుకుంటారో మీ చేతుల్లో ఉంది. మనం ఎంచుకున్న నాయకుని బట్టి మన పరిపాలన సాగుతుంది అనే ఉద్దేశంతో ఈ రోజు మేము ఎన్నికలు జరగడం జరిగింది. దీనికి గాను మా శ్రీచైతన్య యజమాని మాకు ఎంతో సహకరించి ఈ ఎన్నికలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.